అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన ఛానల్‌లో మరొక టాపిక్‌తో ముందుకు రావడం అయితే జరిగింది. బేసికల్లీ మీ అందరికీ తెలుసు మన ఛానల్‌లో అన్నీ కూడా ఇంపార్టెంట్ టాపిక్స్ డిస్కస్ చేసుకుంటామని. ఈరోజు తీసుకొచ్చిన టాపిక్ ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ అండి. బేసికల్లీ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే సర్పంచ్ అంటే పంచాయతీ ఎన్నికలు అయితే రావడం అయితే జరిగింది. ఈ విషయం మీ అందరికీ తెలుసు. కానీ కొంతమందికి ఓటర్ ఐడీ నంబర్సే చేంజ్ అయినాయి అన్న విషయం అయితే నేను ఆల్రెడీ డిస్కస్ చేయడం అయితే జరిగింది. ఒక్కసారి మీ యొక్క ఓటర్ ఐడీ లైవ్‌లో ఉందా లేదా అంటే యాక్టివ్‌లో ఉందా లేదా అసలు మీ యొక్క ఓటర్ ఐడీ ఆన్లైన్లో డిస్ప్లే అవుతుందా లేదా అనేది చెక్ చేసుకోండి. బికాస్ ఆఫ్ ఏంటంటే ఇక ఎక్కువ రోజులు అయితే టైం లేదు. ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్, ఫోర్త్ ఫేజ్ అన్నారు. ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్ ఇన్ఫర్మేషన్ అయితే ఆల్రెడీ జరుగుతూ ఉంది. మీరు అందరూ కూడా మీ యొక్క ఓటర్ ఐడీలో లైవ్లో ఉన్నాయా లేవో అనేది చెక్ చేసుకుంటారనేది ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే చెక్ చేసుకోకపోతే రేపు మనం అంటే ఓటర్ ఐడీ ఓటు వేయడానికి మన అర్హత కోల్పోతాం అనమాట. బేసికల్లీ ఇఫ్ ఇన్ కేస్ మన ఓటర్ ఐడీ డీటెయిల్స్ లేకపోతే మన బిఎల్ఓ నంబర్ అంటే బిఎల్ఓ డీటెయిల్స్ ఏ విధంగా తెలుసుకోవాలనే విషయం కూడా మనం యొక్క వీడియోలో అయితే తెలుసుకుందాం. తెలుసుకుంటే మనకి కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే తెలిసే అవకాశం అయితే ఉంటుంది. ఓకే, ఇఫ్ ఇన్ కేస్ మీకు తెలియకపోతే బిఎల్ఓ నంబర్లు ఏ విధంగా ఫైండ్ అవుట్ చేసుకోవాలి, తద్వారా మనకు ఓటర్ ఐడీ ఏ విధంగా గెట్ బ్యాక్ తెచ్చుకోవాలనే విషయం తెలుసుకోవాలి. ఇంకొక విషయం ఏంటంటే చాలామంది అడిగే విషయం ఏంటంటే నా ఓటర్ ఐడీ ఆన్లైన్లో మనం సెర్చ్ చేస్తే డిస్ప్లే అవ్వట్లేదు అంటూ ఉంటారు. బేసిక్గా మీరు సెర్చ్ చేసేటప్పుడు ఫస్ట్ బాక్స్లో మీ పేరు ఇవ్వండి. మనం రెగ్యులర్గా ఏం చేస్తుంటే మన ఇంటి పేరు ఇస్తూ ఉంటాం, కాదు మీ యొక్క పేరు ఇవ్వండి. ఫాదర్ కాలంలో మీ యొక్క ఇంటి పేరు ఇచ్చి సెర్చ్ చేసుకుంటూ రండి, ఆటోమేటిక్గా మీ అయితే డీటెయిల్స్ అయితే డిస్ప్లే అవుతాయి. ఓకే, ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా ఈ ఆధార్ లాగానే ఈ ఓటర్ ఐడీ డౌన్లోడ్ చేసుకునే ఫెసిలిటీ అయితే మనకి ఎన్విఎస్పి పోర్టల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాయి. ఇది ఫిబ్రవరి 1 నుంచి అయితే లైవ్లో ఉంటుంది. బట్ ఈ యొక్క ఆధార్ ఓటర్ ఐడీ డౌన్లోడ్ అవ్వాలంటే ఖచ్చితంగా మనము ఈకేవైసీ చేసుకుని ఉండాలి. ఆ ప్రాసెస్ నేను ఆల్రెడీ ఒక 1 year బ్యాక్ అయితే మీతో చెప్పడం అయితే జరిగింది. ఇప్పుడు ఆ ఈకేవైసీ ప్రాసెస్ కూడా నేను ఫిబ్రవరి 1 రోజున ఎప్పుడైతే రిలీజ్ అవుతుందో రిలీజ్ అయినప్పుడు మాత్రం మీకు నేను ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. ఓకే, ఎక్కడో కూడా స్కిప్ చేయకుండా చూడండి. లైవ్ డెమో ప్రాసెస్ అయితే చూపిస్తాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. గైస్, ఇప్పుడు మీకు నేను లైవ్ డెమో ప్రాసెస్ చూపిస్తాను. జాగ్రత్తగా చూడండి, ఎందుకంటే మీ పేర్లు కొన్ని అటు ఇటు ఉంటూ ఉంటాయి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సిన ఒకప్పుడు చేసిన పని ఏంటంటే సిఈఓ ఆంధ్ర అని ఒక వెబ్సైట్కి వెళ్ళేవాళ్ళం. ఏ వెబ్సైట్కి వెళ్ళినా చివరికి మనం నేషనల్ ఓటర్స్ పోర్టల్కి మాత్రమే లింక్ అవ్వాలి. ఓకే, దీంట్లో ఏంటంటే మన ఊరికి సంబంధించిన ఓటర్ లిస్ట్ ఏ విధంగా డౌన్లోడ్ చేయడం ప్రాసెస్ మీకు చూపించడం అయితే జరిగింది. ఇంకొక పోర్టల్ వచ్చేసి ఎన్విఎస్పి. ఓకే, ఈ యొక్క పోర్టల్ ఏంటంటే నేషనల్ ఓటర్స్ సర్వీస్ పోర్టల్. ఓకే, దీంట్లో ఏంటంటే ఎవ్రీథింగ్. ఇంకొక చిన్న అడ్వాంటేజ్, చిన్నది కదండి, చాలా పెద్ద అడ్వాంటేజ్. చాలామంది ఓటర్ ఐడీల కోసం చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకి ఇలా ఈ పోర్టల్ అంటే ఈ పిక్ డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం కల్పించింది. ఇది డేటా అయితే అప్డేట్లోనే ఉంది, ఇంకా అప్గ్రేడ్ అవుతూ ఉంది ఈ యొక్క వెబ్సైట్. దీనికి ఏంటంటే మనం ఈ ఓటర్ ఐడీ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అంటే ఈ ఆధార్ ఎలా డౌన్లోడ్ చేసుకుంటాం యాజ్ యూజువల్గానే ఇలాగే ప్రాసెస్ ఉంటుంది. బట్ ఏంటంటే కేవైసీ చేయాల్సిన ఆప్షన్ ఉంది. ఇది ఇంకా అవైలబుల్ అయితే లేదండి ప్రజెంట్. రేపు ఫిబ్రవరి 1 నుంచి అవైలబుల్ ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే జస్ట్ ఇక్కడ నేను నా ప్రొఫైల్ అని చెప్పేసి ఏదో ఓపెన్ అయింది. జస్ట్ మీరు ఇక్కడ లాగిన్ దగ్గర మీ లాగిన్ ఓపెన్ చేసుకోండి. ఓకే, ఇక్కడ మీరు లాగిన్ దగ్గర మీ లాగిన్ ద్వారా మీరు ఇక్కడ లాగిన్ అయితే అంటే ఒకవేళ అకౌంట్ లేకపోతే మాత్రం రిజిస్టర్ అవ్వండి ఇక్కడ. ఓకే, ఇక్కడ రిజిస్టర్ అయిన తర్వాత క్యాప్చా ఇచ్చి జస్ట్ లాగిన్ క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా మీకు డీటెయిల్స్ అయితే డిస్ప్లే అవుతూ ఉంటాయి. ఓకే, ఈ యొక్క సర్వీస్లో ఉన్నటువంటి న్యూ అంటే కొత్తగా అప్లై చేసుకోవాలన్నా లేదంటే ఏదైనా ఇప్పుడు నాకు తెలిసి కొత్తగా అప్లై చేసుకుంటే రాకపోవచ్చు, నాకు అంటే అష్యూరెన్స్ ఇవ్వలేను. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మన ఓటర్ ఐడి ఉందా లేదా జస్ట్ ఇక్కడ మనం సెర్చ్ చేసుకుందాం. సెర్చ్ ఫస్ట్ ఆప్షన్ దగ్గర క్లిక్ చేసినట్లయితే ఇది ఒక పెద్ద డేటాబేస్ అండి, ఒక వెబ్సైట్. మీ దగ్గర ఎపిక్ నెంబర్ ఉంటే డైరెక్ట్గా ఇలా కొట్టండి. నేను ఇంకొక విషయం చెప్పాను మీతో, ఏమని ఓటర్ ఐడి నెంబర్లు చేంజ్ అయ్యాయని, ఆ నెంబర్లు కొడితేనే వస్తుంది ఇక్కడ, లేదంటే రాదు. ఓకే, ఇక్కడ నేమ్తో ఏ విధంగా సెర్చ్ చేయాలి. బేసికల్లీ మన పేరు ఏం చేస్తుంటే మన ఇంటి పేరు కొడుతూ ఉంటాం, కాదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన పేరు కొట్టండి ఇక్కడ, అంటే మీ పేరు కొట్టండి. తర్వాత ఫాదర్ నేమ్ బాక్స్లో మీ ఇంటి పేరు కొట్టండి. ఓకే, యాజ్ పర్ ద ఓటర్ ఐడి డీటెయిల్స్ ఆర్ యాజ్ పర్ ద ఆధార్. మీ యొక్క ఏజ్ సుమారుగా ఎన్ని సంవత్సరాలు ఉంటుంది అనేది కూడా ఇవ్వండి. ఓకే, అదే తర్వాత ఇక్కడ మీ యొక్క వాట్ ఎవర్ ఇట్ మే బి మీకు సంబంధించిన మేల్ అయితే మేల్ ఆర్ ఫీమేల్ అయితే ఫీమేల్ అలా మీరు ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంకో డీటెయిల్స్ ఇస్తున్నాను. ఓకే, ఒక డీటెయిల్స్ ఇచ్చాను. ఇక్కడ వాళ్ళకి ఎన్ని సంవత్సరాలు అనేది ఇక్కడ క్లిక్ చేశాను. మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్. వీళ్ళు ఏ స్టేట్ వాళ్ళు, అదేవిధంగా ఏ డిస్టిక్ వాళ్ళు, ఏ కాన్సిస్టెన్సీ వాళ్ళు అనేది మనం సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి క్యాప్షన్ ఇవ్వాలి. ఎందుకంటే ఇది కొంచెం హ్యూజ్ డేటాబేస్ కాబట్టి మనం మ్యాక్సిమం దానికి సంబంధించిన డీటెయిల్స్ ఒక 80% వరకు ఇవ్వాలి. ఇచ్చినప్పుడు మాత్రం మనకి డిస్ప్లే అవుతాయి. చూసినట్లయితే నేను ఇక్కడ సెర్చ్ క్లిక్ చేస్తే 2 ఇక్కడ ఆప్షన్స్ అయితే మనకి డిస్ప్లే అయినాయి. వీటిలో కన్ఫర్మ్ చేసుకోండి. ఇఫ్ ఇన్ కేస్ ఇక్కడ రాకపోతే ఏం చేయాలనే విషయం కూడా నేను చూపిస్తాను. ఇక్కడ వ్యూ డీటెయిల్స్ అనేది మనం క్లిక్ చేసుకున్నట్లయితే మన యొక్క డీటెయిల్స్ అయితే ఇక్కడ డిస్ప్లే అవుతూ ఉంటాయండి.
సో బేసిక్గా మన యొక్క స్టేట్, అదేవిధంగా మన యొక్క కాన్సిస్టెన్సీ, మన యొక్క పార్లమెంటరీ కాన్సిస్టెన్సీ, అప్లికెంట్ నేమ్, అప్లికెంట్ యొక్క ఈపిక్ నెంబర్ ఇక్కడ మనం కాపీ చేసుకుందాం. సో మ్యాక్సిమం మన యొక్క ఓటర్ ఐడీలన్నీ కూడా కేవైసీ అవ్వాల్సి ఉంది. సో కేవైసీ ఇన్ఫర్మేషన్ నేను చూపిస్తాను. సో ఈ ఇన్ఫర్మేషన్ కావాలంటే జస్ట్ ప్రింట్ ఓటర్ ఇన్ఫర్మేషన్ అనేది మీరు క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీ ఓటర్ ఐడి నెంబర్తో ఇది సేవ్ అవుతూ ఉంటుంది. ఓకే, సో ఈ విషయం పక్కన పెట్టేద్దాం గైస్. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, నో యువర్ మీ యొక్క అసెంబ్లీకి సంబంధించిన అదే మీ యొక్క కాన్సిస్టెన్సీ ఏంటి, మీ యొక్క బిఎల్ఓ ఆఫీసర్ ఎవరు, ఇఫ్ ఇన్ కేస్ మీకు డీటెయిల్స్ ఇచ్చి కాకపోతే బై అడ్రస్ ద్వారా మీరు ఇక్కడ చేసుకోవాలి. బట్ లొకేషన్ అయితే ప్రజెంట్ లేదు. సో మీ యొక్క ఈ పిక్ నెంబర్ ఇక్కడ ఇచ్చేసి జస్ట్ సెర్చ్ అనేది క్లిక్ చేసినట్లయితే మీ యొక్క బిఎల్ఓ డీటెయిల్స్ అయితే వస్తాయి. సో మ్యాక్సిమం మీరు ఈఆర్ఓ కాకుండా మీ యొక్క బిఎల్ఓని ఫైండ్ అవుట్ చేసుకుని, ఓకే, మీ యొక్క బిఎల్ఓ ద్వారా మీరు మీ యొక్క ఓటర్ ఐడి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవచ్చు, లైవ్లో ఉందా లేదా, మీరు ఎక్కడ పోలింగ్ వేస్తారు, అదేవిధంగా మీ అసెంబ్లీ కాన్సిస్టెన్సీ అయితే మీ పార్లమెంటరీ కాన్సిస్టెన్సీ ఏంటి, ఇలా ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అయితే మనకి డిస్ప్లే అవుతుంది. ఇఫ్ ఇన్ కేసు ఎవరికైతే రాలేదు వాళ్ళందరూ ట్రై చేయండి. ఇక్కడ చూసినట్లయితే ఈ కేవైసీ అయితే త్వరలో అంటే ఫిబ్రవరి 1నే మేము డిస్ప్లే చేస్తాం, అవైలబుల్ ఉంటుందని చెప్పారు. సో డౌన్లోడ్ ఈపిక్ మనం చేసినా సరే ఇది కూడా కేవైసీ అవ్వాలని చెప్పేసి ఆపేశారు. జస్ట్ నేను సెర్చ్ చేస్తున్నాను. సో చూసినట్లయితే ఈపిక్ ఫెసిలిటీ, డౌన్లోడ్ ఫెసిలిటీ అవైలబుల్ ఫ్రమ్ 1st February అని చెప్పేసి ఉంది. సో దట్స్ వై ఇఫ్ ఇన్ కేస్ దాని గురించి అప్డేట్ రాగానే నేను మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తూ ఉంటాను. ఓకే, సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఎనీవేస్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా డౌట్ వస్తే మాత్రం కామెంట్ చేయండి. ఇఫ్ ఇన్ కేస్ ఇంకా ఏదైనా తెలుసుకోవాలన్నా కూడా దాని గురించి మీరు ప్రశ్నలు నన్ను కామెంట్ రూపంలో అడిగితే నేను ఏదో ఒక వీడియో రూపంలో మీకు ఒక వీడియో అయితే చేయడం అయితే జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.